దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానం వింటే మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదేనో దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన ప్రవచన వాక్కు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమెను చెప్పుకున్నారా? దేవుడు నీ దుఃఖాన్ని, నీ కన్నీరును, నీ వేదనను, నీ చింతను సమాప్తి చేయడానికి ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం నమ్మగలిగిన నీవు ఎంతటి శ్రమలో ఉన్నా, ఏ విషయమై దుఃఖముతో, ఏ విషయమై కన్నీరు కారుస్తూ, ఏ విషయమై వేదన చెందుతూ నువ్వు నలిగిపోతున్నా నమ్ము, విశ్వసించు. నా దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నా దేవుడి నీ కన్నీరంతయు కూడా నాట్యముగా మార్చే దేవుడుగా నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు తన యొక్క బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుడు వారి జీవితాల్లో చీకటి ఉంటే దానిని చీకటితోనే ఉంచే దేవుడు కాదు. నీ సూర్యుడికి అస్తమించడు, అనగా నీ ఇంటిలో ఏ విధమైన చీకటి ఉన్నా ఆ చీకటికి తావు ఉండదు, అనగా నీతి సూర్యుడైన యేసయ్య నీకు ఉదయిస్తాడు. నీతి సూర్యుడైన యేసయ్య నీ జీవితంలో నీ యొక్క దుఃఖమును తొలగిస్తాడు, నీ చింతను తొలగిస్తాడు, నీ వేదన తొలగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో హన్నా బహుభయంకరమైన దుఃఖంలో నిట్టూర్పు కారుస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళి ఆమె ప్రభు పాదాలను తడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలీ అనే దైవజనులోంచి మాట్లాడతాడు. అమ్మా, నీవు యెహోవా సన్నిధిలో చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయును గాక అని చెప్పగానే వెంటనే ఆమె ఆ మాటను, దైవజనులోంచి వచ్చిన మాటను దేవుని మాటగా నమ్మి ఆ దినము నుంచి దుఃఖముఖిగా నుండుట మానివేసును అని మన వాక్యం ఉంటుంది. కాబట్టి ఆమె దేవుని మాట నమ్మింది. దేవుడు నా జీవితంలో నాకు సంతోషం ఇస్తాడు, నా దుఃఖాన్ని తొలగిస్తాడు, నా వేదన తొలగిస్తాడని నమ్మి విశ్వసించి ఆ విశ్వాసముతో ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమె దుఃఖాన్ని తొలగించి ఆమె దుఃఖమును సమాప్తి చేసి సంతోషకరమైన కుమారుడును దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమెను బట్టి, ఆమెకిచ్చిన సంతానాన్ని బట్టి ఇశ్రాయేలీలో ఎంతో సంతోషం కలిగింది. ఆమె జీవితంలో చేసిన మేలును మరొక ప్రభు పాదాల దగ్గర ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ తీర్మానం ముందుకు వెళ్ళింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఉన్న దుఃఖం విషయమై, నీ జీవితంలో ఉన్న వేదన విషయమై ప్రభు సందులో ప్రార్థిస్తున్నావేమో, దేవుని మాట నమ్మగలిగితే, దేవుని మాట విశ్వసించగలిగితే, ఆనాడు హన్నా దుఃఖమును తొలగించిన దేవుడు, హన్నా దుఃఖమును సమాప్తి చేసిన దేవుడు ఈ ఉదయకాలం నీ దుఃఖాన్ని కూడా దేవుడు తొలగించి, నీ చింతన తొలగించి, నీ వేదన తొలగించి, నీ శరీరంలో వేధిస్తున్న బలహీనతను స్వస్థపరిచి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు, దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు, ఆనందము వస్త్రమనే ఆనందాన్ని వస్త్రముగా దేవుడు నీకు ఇచ్చే దేవుడు. కాబట్టి వాగ్దానం నమ్ము. దేవుడు నీ జీవితంలో నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఇదిగో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది. ఆ నిత్యమైన వెలుగు, వాక్యమనే వెలుగులో దినదినము తడుపుస్తూ దినదినము ఆ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఖచ్చితంగా నీ దుఃఖాన్ని తొలగించి, నీ చింతను తొలగించి ఇదిగో సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అటువంటి సంతోషం కొరకు మరొకసారి ప్రార్థనలో ఏకీవించు. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయం నీ ప్రియబిడ్డలు ఏ దుఃఖ వేదంలో ఉండి నీ వాక్యం వింటున్నారు అయ్యా, ఆ దుఃఖమంతయు సమాప్తి చేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క అపాయాల్లో చిక్కుకున్నారు, ఆ అపాయం నుంచి విడిపించండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండే వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి అయ్యా. దాన్ని చేస్తున్న వ్యాపారాల్లో నీ అభివృద్ధిని దయచేయండి ప్రభా. ఎదుటున్న ప్రతి చింతను తొలగించండి. అప్పులు బాధలుంటే విడిపించి దుఃఖమును దూరపరిచి ప్రభా సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే గర్భఫలాలు లేక చింతతో నీ సన్నిధిలో హన్నావలే మొర్రపెడుతున్నారు అయ్యా, వారి గర్భఫలాల కొరకు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు. యేసయ్య వారి గర్భాన్ని తెరచి ప్రభ, వారి దుఃఖమునకు సమాప్తిని దయచేసి ప్రభ, సంతోషమును, ఆనందమును అయ్యా వారికి వస్త్రముగా మీరు ధరింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.